అన్నీ అమరావతికేనా అన్నటువంటి ముద్ర చెరిపేసుకుందేందుకోసం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో విదేశీ విశ్వవిద్యాలయం జార్జియా యూనివర్సిటీతో టైఅప్. సాధారణంగా మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అక్కడ చదువుకోవడం వల్ల అక్కడ ఏదైనా ఉపాధి పొందటం, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ దేశాలలో ఉన్నటువంటి చట్టాల కారణంగా వాళ్ళు ప్రెషర్ చేస్తుండటం వల్ల ఇదివరకటికి మళ్ళీ ఫ్రీ హ్యాండ్ లేదు. బాగా ఇంటలెక్చువల్ స్టూడెంట్స్కి నో ప్రాబ్లం ఇప్పటికి కూడా. అలా కాకుండా సాధారణ విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒక చదువుల్లో చేరిపోయి ఆ పైన అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతూ ఉండటంతో ఆయా దేశాల్లో ఉపాధి అవకాశాలు స్థానికులకి కరువు అవడం. ఎందుకంటే స్థానికులు $15-20 సంపాదించుకునే చోట మనోళ్ళు $5-6 పనిచేస్తే, లేదో $10 పనిచేస్తుంటే మనోళ్ళకి ఫెసిలిటీ వస్తుంది, వాళ్ళు దెబ్బతింటున్నటువంటి పని. దాంతో వస్తున్న తిరుగుబాటు నేపథ్యంలో ఆయా దేశాలలో పాలకుల తీరు మారుతుందనడానికి సాక్ష్యం ట్రంప్ది. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. అలాంటి విశ్వవిద్యాలయాలు అంటే మనం విదేశీ చదువులు చదువుకోవాలనుకున్నప్పుడు ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటి దాంట్లో ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి విఐటి లేకపోతే ఎస్ఆర్ఎంటీ లాంటి యూనివర్సిటీలని అమరావతిలో పెట్టారు. ఇతర రాష్ట్రాలు అంటే అంతర్రాష్ట్ర యూనివర్సిటీలు ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు జార్జియా యూనివర్సిటీని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడానికి నిన్న ఎంఓయూ కుదిరింది.